అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మే మాసం 28వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో ఒక్కరోజు కూడా సాధారణమైనటువంటిది కాదు. ప్రతిరోజు కూడా ఒక కొత్త అవకాశమే. కానీ రేపటి రోజు మీ యొక్క రాశి వారికి ప్రత్యేకమైనటువంటి మలుపులు, ఆలోచన మార్పులు మరియు కొంత పరీక్షించే పరిస్థితులు కూడా తీసుకురాబోతుంది. ఈరోజు మీరు ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా స్పందిస్తున్నారో అదే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇందులో మీకు మార్గదర్శనం, జాగ్రత్తలు మరియు శుభ ఫలితాల గురించి దారి చూపే పరిహారాలు కూడా ఉన్నాయి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఉదయం ప్రారంభం కొంచెం మందగిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కొంత ఆలస్యంగా జరగవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెల్లగా మీకు అనుకూలంగా మారుతాయి. మీరు ఇప్పటి వరకు ఆలోచిస్తున్నటువంటి పనుల్లో కొంత స్పష్టత వస్తుంది. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీకు ముందుకు వెళ్ళటానికి బలంగా ఉంటుంది. వృత్తిపరంగా చూస్తే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. పై అధికారుల నుంచి కొన్ని ప్రశ్నలు లేదా అదనపు పనులు కూడా రావచ్చు. అయితే మీరు ప్రశాంతంగా తెలివిగా స్పందిస్తే మంచి పేరును కూడా సంపాదించగలుగుతారు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మామూలుగా ఉంటుంది. పెద్ద లాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించి ముందుకు సాగాలి. ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు ప్లాన్ చేయకుండా ఖర్చు చేస్తే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే ఖర్చులను కంట్రోల్లో ఉంచండి. అప్పులు తీసుకోవటం లేదా ఇవ్వటం ఈరోజు మంచిది కాదు. కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. ముఖ్యంగా మీ యొక్క మాటలు కొంచెం కఠినంగా ఉంటే ఇతరులు బాధపడే అవకాశం ఉంటుంది. అందుకే మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాలు వినడం మీకు ఉపయోగపడుతుంది. జీవిత భాగస్వామితో కొంత సమయం గడిపితే బంధాలు మరింత బలపడతాయి. ప్రేమ విషయాలలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు రావచ్చు. మీరు చెప్పే మాటలను స్పష్టంగా చెప్పకపోతే సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఓపికగా మాట్లాడండి. మీ యొక్క భావాలను సరిగ్గా వ్యక్తపరచండి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి సమస్యలు కనిపించవచ్చు. మీరు శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగటం చాలా మంచిది. అలాగే ధ్యానం లేదా ప్రాణాయామం చేస్తే మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. సంతాన పరంగా చూస్తే పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. వారి చదువులపై లేదా ప్రవర్తనపై మీరు దృష్టి పెట్టాలి. అయితే వారికి ఒత్తిడి చేయకుండా ప్రేమతో మార్గదర్శనం చేయాలి. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగటానికి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేసే పనులు ఇతరులకు ఉపయోగపడేలా ఉంటాయి. మీరు మరింత గౌరవం కూడా పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు మీరు చేయవలసినటువంటి పరిహారాలు. రేపు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత శ్రీకృష్ణుని స్మరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ యొక్క మనసుకు శాంతిని ఇస్తుంది. నెగిటివ్ ఎనర్జీలను తొలగిస్తుంది. గోమాతకు గడ్డి లేదా పచ్చి ఆహారం ఇవ్వడం చాలా శుభప్రదం. అలాగే చిన్నపిల్లలకు లేదా పేదవానికి ఏదైనా ఆహార దానం చేస్తే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. రెండవ పరిహారం, మీ ఇంట్లో దీపం వెలిగించి కొద్దిగా నెయ్యి ఉపయోగించి శ్రీకృష్ణుడికి హారతిని ఇవ్వండి. ఇది మీ ఇంట్లో శుభశక్తిని పెంచుతుంది. మూడవది, మీరు ఈరోజు ఎవరిని కూడా బాధ పెట్టవద్దు, మాటలతో గాయపరచవద్దు. ఇక ముఖ్యమైనటువంటి సూచన, ఈరోజు మీరు ఏ పని చేసినా తొందరపడకుండా ఆలోచించి చేయాలి. మీలో ఉన్నటువంటి కోపాన్ని నియంత్రించాలి. కోపం మీకు నష్టాన్ని మాత్రమే ఇస్తుంది. ఓపిక, సహనం ఉంటే మీరు ఈరోజు అన్ని అడ్డంకులను కూడా దాటగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపటి రోజు మీలో ఒక అంతర్ముఖంగా కలిగించే ఆలోచనలు కలిగించే రోజు. మీరు గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంటుంది. నేను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదేనా,
మీరు ముందుకు వెళ్ళాలంటే మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళే విధంగా నడుచుకుంటారు. అదేవిధంగా మీ మనసులో ఒక విషయం కూడా రావచ్చు, కానీ అది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రతి నిర్ణయం కూడా ఒక అనుబంధం. అప్పు అయినా అది మీకు ఒక పాఠాన్ని కూడా నేర్పుతుంది. అందుకే మీరు మీపై నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు ఈరోజు ఒక విలువైనటువంటి పనిని కూడా చేయగలుగుతారు. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం కూడా జరుగుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం రేపు మీ ముందుకు రావచ్చు. అయితే అది చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తుంది. అందుకే చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మీ యొక్క కష్టానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది. మీ యొక్క సహచరులతో మీ యొక్క బంధం బలపడటం ఈరోజు కీలకం. మీరు వారితో సహకారంగా ముందుకు సాగుతారు. పనులు సులభంగా పూర్తి చేస్తారు. కానీ మీరు ఒంటరిగా చేయాలనే ఆలోచన పెంచుకుంటే కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొంటారు. అందుకే టీం